ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభు, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారులారా, నేటి ఉదయకాలము 85వ కీర్తనలోని ఒక మాటతో మనం ముందుకు కొనసాగుతున్నాం. 85వ కీర్తనలో ఎవరు రక్షణ పొందుటకు సమీపంగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. రక్షణ పొందుటకు దేవుని యందలి భయము గలవారు, దేవుని యందలి భయము, దేవుని యందలి భయంతో కూడినటువంటి హృదయము కలిగినటువంటి వారు. ఎవరి హృదయంలో అయితే దేవుని మాటల పట్ల, ధర్మశాస్త్రం పట్ల, దేవుని విధుల పట్ల, క్రియల పట్ల ఆలోచన, భయం ఉందో వారు రక్షణ పొందడానికి సమీపంగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనము క్రైస్తవ కుటుంబాల్లో గమనించినట్లయితే చాలామంది విశ్వాసుల్లో దేవుని గూర్చినటువంటి భయం చాలా తక్కువగా ఉంది. భయం లేనటువంటి స్థితి. ఈ పని చేస్తే ఏమవుతుంది, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి, చిత్తానికి నేను వ్యతిరేకంగా చేస్తానా, చేయకూడదు కదా అనేటువంటి భయము లేక దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు అందించేటువంటి రక్షణ కార్యం నుంచి దూరం అయిపోతున్నాం. దేవుడిచ్చేటువంటి సమాధాన జీవితం నుండి దూరం అయిపోతూ ఉన్నాం. దాని గురించినటువంటి భయము లేక. ఎవరు రక్షణ పొందుతారంటే దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారు. అయితే ఈ కీర్తన ఎప్పుడు రాస్తూ ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు చెర నుంచి విడుదలయ్యేటువంటి పరిస్థితి, చెర నుంచి విడిదింపబడినటువంటి స్థితి. ఎప్పుడు వారి జీవితంలో దీవెన, ఎప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది అంటే ఎప్పుడు వారి పూర్వపు స్థితి వస్తుంది, ఎప్పుడు వారు సంతోష సమాధానాల గురించి ఆలోచన చేస్తారంటే వారు దేవునికి భయపడినప్పుడు. చూడండి, రక్షణ కలగాలంటే, దీవెన కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే దేవుని అందలి భయభక్తులు కలిగిన స్థితి. దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి స్థితిలో దేవుని వైపు చూసేటువంటి మనసు ఉన్న వారిలో దేవుని కార్యం జరగడానికి ఆస్కారం కలుగుతుంది. భయం లేని స్థితి సమస్యల్లోకి తీసుకెళ్తుంది. భయం లేని స్థితి గర్వంతో నింపుతుంది. దేవుని అందలి భయభక్తులు లేనటువంటి స్థితి నీచమైనటువంటి పరిస్థితులకు కూడా తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక మనిషి కనులు మూసుకొని పోతాయో, ఎప్పుడైతే గర్వం ఆవరించి నాకు అన్నీ తెలుసు అనేటువంటి మనసు తనలో కలుగుతుందో అప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అప్పుడు తను ఎవరు సరిచేయలేనటువంటి స్థితి. ఆ స్థితి నుంచి విడుదలనిచ్చేవాడు, బాగు చేయవాడు దేవుడే. కనుక భయభక్తులు కలిగిన హృదయము నేర్చుకునే మనసు కలిగింది. అది దేవుని విధులకు లోబడుతుంది. ఆ హృదయము ప్రభువుకు స్థానం ఇస్తుంది. కనుక అటువంటి పరిస్థితి ఉండాలంట. అట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట, దేవుని మహిమ ఆ ప్రాంతంలో, వారి జీవితాల్లో, ఆ నేలలో కనబడుతూ ఉంది. కృపా సత్యములు కలుసుకుంటాయి, నీతి సమాధానములు ముద్దాడుతాయి అంట. చూడండి, ప్రభువుకు సమీపంగా ఉన్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని క్రియల పట్ల, మాటల పట్ల మనసు ఉంచిన వారి జీవితంలో జరిగే క్రియ. ఎప్పుడైతే నిర్భీతిగా దేవుని భయం లేకుండా ఉంటుందో, దేవుని భయం లేకుండా వ్యసనాలకు, దేవుని భయం లేకుండా మాటలు, దేవుని భయం లేకుండా క్రియలు జరిగిస్తూ ఉన్నామో అప్పుడు అది భయంకరమైన జీవితంలోకి నడిపిస్తుంది. అంత్యదినములలో ధనము, అంత్యదినములో స్నేహము, అంత్యదినములో బంధుత్వాలు, ఇవన్నీ కళ్ళు మూసుకొని పోవడానికి అవకాశం కలిగిస్తుంది. ప్రియ విశ్వాసులారా, వీటిని బట్టి మోసపోకూడదు. మనల్ని నిత్యము గమనిస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు, ఆకాశమందు ఆయన మాత్రమే ఉన్నాడు మన కొరకు. కనుక ఆయన యందలి భయభక్తులు రక్షణ జీవితం, ఆయన యందలి భయభక్తులు నీతిగల జీవితం, ఆయన యందలి భయభక్తులు సంతోషకరమైన జీవితాలకు మనం నడిపిస్తాయి. ఆ కృప దేవుడు మనందరికి కలుగజేయగాక ప్రార్థించుతూ, కనికరం గల ప్రభువా, నీలో అనుదినము జీవిస్తూ బలపడుతూ ఆశీర్వాదం పొందినట్లుగా వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.